ఏవి ఇంకా ఎదురా జై శ్రీరామ్. ఇవాళ అందరం వచ్చిన ఒకటేకి వెళ్ళి మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అందరం ఒకటేకి వెళ్ళి వచ్చి తిరిగితే ఎంత మజా ఉంటుంది. కుక్క తానం చెప్తుంది, ఇళ్ళకే మేము వస్తున్నాం అంటే ముచ్చట ఏంటంటే ఇవాళ మేము ఇలా రొయ్యలు పడతాయి. రొయ్యలు కాదు, ఎండ్రికాయలు. ఇది ఇప్పుడు లొకేషన్ చూసుకొని రాత్రి వచ్చి ఇలా ఎండ్రికాయలు పడదామని ప్లాన్ చెప్తున్నాం. మరి నాయన ఇలా ఎండ్రికాయలు ఉండే ఛాన్స్ అయితే బాగున్నది, ఖచ్చితంగా ఉంటాయి. ఇలా 99.99% ఉంటాయి. ఎందుకంటే మన శరీరాలు తిరిగేటోళ్ళం కాబట్టి మనకి ఎరక. వ్యూ మాత్రం సూపర్ ఉన్నది. ఇక వినవటదా ఈడ కూర్చొని కళ్ళు తాగన్నట. ఇవాళ పొట్టు ఎంజాయ్ అయిపో. రాత్రిపూటి ప్లాన్ చేద్దామంటే మావాడు ఇప్పుడే ప్లాన్ చేసిండు. ఇప్పటి నుంచి ఎదుగుతానుగా ఇంకాకు చంపి అయిపోయింది. సాగ దునుకురా ఇక. నాకు దునుకరాదు, మా బతికైతే మేమైతే ఇప్పుడు అది అడుగుతున్నాం బారమెల్లా. దుర్గా అక్క ఎవరు నేను కదా నడుచుకుంటా పోతా. ఏంటి అవి చేపలు బాగుంటే బాగుపో. మరి ఇంకేంద్రా ఏడ దునికిండు. ఇడు ఉన్నాడా ఇప్పుడు? దునికిండు ఆయనలా ఏడే మరాడు. చాలాకెళ్ళి వెళ్ళిండా. గమ్మ దుంపుతాడు కావచ్చు ఆడు. అక్క నీళ్ళు భలే వస్తాను. ఇక ఊటలు పడ్డాయి నా దొరకదే బాపం. జనాలందరూ పైసలు ఖర్చు పెట్టుకొని చేపలతో తినిపెడితే మేము పుక్కానికి ఫ్రీ. అవి పడతలేవు నా కాళ్ళకు. అగో ఇక గమ్మత్ చేస్తాను ఇక చేపలు. అగో తింటాది గమ్మత్ చేస్తానే ఇక చేపలు. అగో అరే అబ్బబ్బా అరే గమ్మత్ అనిపిస్తుంది భయ్. అరే నిజంగా గజిబిజి చేయకు. అరే మంచిగా ఉన్నాయి, గమ్మత్ చెప్తాను ఇవి చేపలు. గల్ల పెట్టు రా ఇసుకలు పెట్టు. అయితే ఇక సుండి గంత పనులు ఎందుకు ఎత్తాను? నువ్వు కూడా పెట్టు, కాలు పెట్టు. అది మంచిగా ఎత్తాను, మంచిగా అనిపిస్తుంది అని దాయే. కాలు మంచిగానే ఎత్తాను ఇదా. అంతే ఆగు, అందరు కాళ్ళ కొంచెం టేస్ట్ మన దగ్గరికి వెళ్తానే. పూస్తారు జరగబట్ట జరిగబడితే ఏమైతుంది కాదు. మురికంతా సాఫ్ అయిపోయింది.
ఒకటి పడినది. ఇవర్రక చేపలతోటి మజా చేసినాం. మళ్ళీ పోతాను ఇటు సీతపతలం మత్తడి బాగా రోజులు అవుతుంది మత్తడి చూసి. ఇక చూస్తాను మాతో పాటు మీరు కూడా చూడు. బుద్ధి చూడబుద్ది చూడు, లేకపోతే లేదు దాన్నే ఉంది. బతిలాడదామా ఓడిని. అర్జున మంచిగా ఉంది వాటర్ గంధంగా తెస్తాడు ఇక నీళ్ళాడి. అరే మంచిగా ఉంది. చేపలు కనబడతలేవు. అది మంది కలిసి వస్తే గిట్టు ఉంటుంది. ఒక్కడిని పోతే కానీ ఏం లేదు. దోమలు కొట్టుకుంటూ తిరుగుడు ఆడికి ఇడికి ఒక్కడే కాడ గంటలు గంటలు కూర్చోవాలి. 10 మంది ఉంటే తిరిగినా కొంచెం సంబరం అనిపిస్తుంది. పడతావు కిందదా 10 మంది పోతే మగ వస్తాం అన్నట్టు. ఇవాళ వచ్చినాం 10 మంది. ఇవాళ రాత్రి అంత ఇటే పొద్దుగాల విక్తాం. పొద్దుగాల 11-12 అయితే పోయే వరకు. సూపర్ ఉన్నది. మా వాళ్ళు ఆడవాడతారు కావచ్చు, చేపలు వాడతారు, ఎండ్రికాయలు వాడతారు. ఇలా రాత్రి ఎండ్రికాయలు వరదామని ప్లాన్ చేస్తాను. మరి ఇలా రాత్రి ఎండ్రికాయలు వరదాం. ఇగో పాపం కొబ్బరికాయలకు విముక్తి కలుగుతుంది ఇప్పుడు. పో 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 విముక్తి కలిగింది దానికి. ఓ ఇక్కడ బాగుతానే నీళ్ళు. ఇంకా భయం అవుతుంది. ఇక్కడ చేపలు తిరుగుతాయి. దేముంది దేవుని గుడి. తిరిగి తిరిగి అలిసిపోయారు. మంచి పొద్దున తెల్లారుద్దే మంచిగా ఉంది వెదర్. ఎక్కడ వాళ్ళు అక్కడ ఓడిబాల్ నాలో అనుకున్నారు. నేను కొంచెం చెప్పని లేచిన అనుకొని లీట్లు ఎత్తారు అన్నట్టు గంతే తేడా. ఓడిని అక్క పొద్దుగా లేసి తిరుగుతుంది కానీ వచ్చినాం. ఇంట్లో నాకు ఒక వింతైన చెట్టు కనబడ్డది. యోగి చెట్టు. ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు అంటారు. ఇది అప్పట్లో కనిపించింది, మళ్ళీ ఇప్పుడు కనబడుతుంది నాకు. ముట్టుకుంటే ముడుచుకుని అంటే సిగ్గుపడుతుంది కావచ్చు చెట్టు నాకు తెలిసి. నాకు ఇల్లు ఎవర్రా ఇదిగా ఇచ్చినోడు. ఇది వర్షం కొడితే మంచిగా ఉండే వ్యూ, కానీ ఇంకా వర్షాలు కొడతలేవు. పతివ్రతలు తక్కువ ఎర్రాట, అందుకే వర్షాలు కొడతలేవు అట. ఏం చెప్తారు పట్టు.